నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నల్గొండ జిల్లా రైతు బిడ్డలందరికీ కూడా మీ యొక్క కొడుకులు బిడ్డలు ఎవరికైనా ఓటు ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీన్మార్ మల్లన్నకు మీ యొక్క ఓటు వేయించగలరని కూడా ఆ యొక్క రైతు సోదరులందరికీ పేరు పేరున మనవి చేస్తున్నాం. అదేవిధంగా నల్గొండ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యొక్క ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా ప్రతి ఒక్క ఓటర్కు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, పింఛన్దారులందరికీ కూడా పేరు పేరున మనవి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రేపు ఆగస్టు 15 తర్వాత అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పనకు ముందుకు పోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక నిరుద్యోగ సమస్యని మనం భారీ ఎత్తున మెజార్టీ గెలిపించి ప్రభుత్వానికి కూడా మనం కొట్లాడే అవసరం ఉంది. కాబట్టి తీన్మార్ మల్లన్న శాసనసభలో శాసన మండలిలో ప్రశ్నించే గొంతుగా నిలబడతాడు. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటుని మొదటి ప్రాధాన్యత ఓటుగానే వేయాలని కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. రైతు సోదరులందరికీ కూడా మీ యొక్క కొడుకుల బిడ్డలు ఎవరికైతే ఓటు ఉన్నదో వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీన్మార్ మల్లన్నకు ఓటు వేయించగలరని, కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి సోనియా గాంధీకి ఈ యొక్క ఎమ్మెల్సీని గిఫ్ట్గా ఇవ్వాలని, రేపు 2వ తారీఖు వచ్చే సోనియా గాంధీకి కూడా తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలుస్తున్నాను కూడా మనం ఒక ధైర్యాన్ని ఇవ్వాలని కూడా కోరుతూ, జై తెలంగాణ, జై కాంగ్రెస్.